త్వరలో తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగార మోదనుంది. అదే ఎమ్మెల్సీ ఎన్నికలు. కరీంనగర్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్, తర్వాత నల్గొండ జిల్లాల సంబంధించినటువంటి ఇక టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. ఇక మిగిలిన పార్టీల కంటే ముందుగానే బీజేపీ సన్నాయత్తమైంది. ఆ 3 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాలకు వచ్చేసి టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పులి సరోత్తం రెడ్డి గారు, తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ సెగ్మెంట్ నుంచి మల్క కొమరయ్య గారి పేరుని, తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి సి అంజిరెడ్డి పేరుని ఖరారు చేసింది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు క్లారిటీ రాలేదు, అసలు బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో ఉంటారో లేదో తెలియదు. కానీ బీజేపీ వాళ్ళు అయితే ఈ 3 స్థానాల్ని గట్టిగా కొట్టాలన్నటువంటి ప్రయత్నాలు అయితే ఉంది. ఎందుకంటే ఇక నిజామాబాద్ సిట్టింగ్, కరీంనగర్ సిట్టింగ్ ఉంది, ఆదిలాబాద్లో మస్తు పోటీ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఆ 3 స్థానాలను కొట్టి మళ్ళీ బీజేపీ పట్టు పెంచుకోవాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. అందులో భాగంగానే ఆల్రెడీ క్యాండిడేట్లను ఖరారు చేసింది. వీటి మీద ఎట్లా గెలవాలి, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే, ఎందుకంటే అధికార పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఉండొచ్చు. ఆ పోటీ ఉన్నప్పటికీ కూడా ఈ 3 స్థానాలను కొట్టాలని బీజేపీ అయితే సన్నాహితం అవుతుందంట. గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ క్యాండిడేట్లు అయితే, ఎందుకంటే అన్ని పార్టీల కంటే ముందు క్యాండిడేట్లను అనౌన్స్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతున్నారంట. కంపల్సరీ గెలిచే విధంగా కూడా. ఇంకోటి ఏంటంటే అంగబలం, ఆర్థిక బలం, ఇంకా మిగిలిన బలాలు కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలే, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో కూడా ఉండదో తెలియదు. మొత్తం మీద అయితే ఇప్పటికైతే అప్పర్ హ్యాండ్ బీజేపీ కనిపిస్తుంది. చూద్దాం మరి పోటీ వచ్చే వరకు ఎట్లుంటుందో అనేటువంటిది.